లాపిస్ లజూలి, వన్ ఆఫ్ ద ప్రెషియస్ స్టోన్స్ యూజ్డ్ బై ఐవీసీ పీపుల్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అన్నాడు. సో లాపిస్ లజూలి అనేటువంటిది మనకు సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రజలు వీళ్ళు వాళ్ళ ఆభరణాలు అనేటువంటివి తయారు చేసేటువంటి విధానంలో ఈ ప్రెషియస్ స్టోన్, చాలా విలువైనటువంటి రాయి అన్నమాట. లాపిస్ లజూలి అనేటువంటి ఒక రాయిని, రంగురాయిని వాళ్ళు వాడారు. ఈ రంగురాయి వాళ్ళు వాడినటువంటి ఆభరణాల్లో ఏ ప్రదేశం నుంచి వాళ్ళు దాన్ని దిగుమతి చేసుకున్నారు, ఎక్కడ ఈ రాయి లభించింది అని. సో ఇక్కడ చూడండి ఆన్సర్స్ వచ్చేసి సౌరాష్ట్ర, అలాదినో, బదక్షాన్ అండ్ షార్టుగై అనేటువంటి 4 ప్లేసెస్ ఇచ్చాడు. సో సౌరాష్ట్ర వచ్చేసి మన గుజరాత్ ప్రాంతము, ఇండియా. అలాదినో అనేటువంటిది మనకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక నగరం. సో బదక్షాన్, షార్టుగై అనేటువంటి ఈ రెండు కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ప్లేసెస్. ఇన్ఫాక్ట్ షార్టుగై ని మనము మోస్ట్ ఐసోలేటెడ్ ప్లేస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. అంటే ఐసోలేటెడ్, ఇది చాలా దూరంగా, మిగతా నగరాలు, పట్టణాలు ఏవైతే ఉంటాయో ఐవీసీలో వాటికి చాలా దూరంగా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణం షార్టుగై అంటాం. కానీ ఆన్సర్ ఇది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి బదక్షాన్ అనేటువంటి నగరం అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకే, సో లాపిస్ లజూలి, సో ఈ సింధు నాగరికత ప్రజలు వాళ్ళ ఆభరణాలు తయారు చేసుకోవడంలో వాడినటువంటి ఒక విలువైనటువంటి రాయి లాపిస్ లజూలిని వాళ్ళు ఎక్కడి నుంచి దాన్ని తెచ్చుకున్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి బదక్షాన్ అనే ప్రాంతంలో, అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో లభించేటువంటి ఒక రాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏవి కూడా రెగ్యులర్ గా మనకు ఐవీసీలో కనపడేటువంటి సైట్స్ కాదంటే హరప్ప, మొహెంజోదారో, లోథాల్, ధోలవేరియా, రాగ్గర్హి, మనం ఇలాంటి ప్లేసెస్ మనం ఎక్కువగా ఫోకస్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా మనకు అబ్నార్మల్ ఆప్షన్స్, అంటే మనం జనరల్ గా ఫ్రీక్వెంట్ గా ఐవీసీలో చదవనటువంటి ప్లేసెస్ ఈ 4 కూడా అన్నమాట. సో ఇలాంటి 4 ప్లేసెస్ లో మనకి ఆన్సర్ ఏదవుతుందంటే ఇక్కడ బదక్షాన్ అనేటువంటి ప్రాంతం. సో లాపిస్ లజూలి అన్నమాట. సో ఇలాంటి కొన్నిసార్లు మనకు అబ్నార్మల్ గా మనం రెగ్యులర్ గా ఫోకస్ చేయనటువంటి ప్లేసెస్ లోంచి కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే.